హాయ్ అండి. ఈరోజు మనము వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మాట్లాడుకుందాం. స్ప్రింగ్ సెక్యూరిటీ గురించి. సో, దానికంటే ముందు స్ప్రింగ్ సెక్యూరిటీకి మనం ఈ డిపెండెన్సీ యాడ్ చేసుకోవాలి. స్ప్రింగ్ బూట్ స్టార్టర్ సెక్యూరిటీ అని చెప్పేసి. రైట్? సో, అసలు స్ప్రింగ్ సెక్యూరిటీ ఎందుకు అనంటే, ఇప్పుడు మనం నార్మల్‌గా ఇప్పుడు మన కోడ్‌లో చూస్తే ఇవన్నీ ఇలా యాక్సెస్ చేసి ఈ రోల్స్, యూజర్ ఇవన్నీ పెడుతున్నాం కదా! ఇన్‌స్టెడ్ ఆఫ్ థాట్ మనము రూల్‌ని ఎన్ఫోర్స్ చేయొచ్చనమాట. అంటే మనము ఫిల్టర్ ద్వారా మనకి ఫిల్టర్‌లో ఏవైతే హెడర్స్ వస్తాయో ఇవన్నీ ఫిల్టర్‌లో వస్తున్నాయి కదా! దాన్ని డైరెక్ట్ మనము హెడర్స్‌కి కన్వర్ట్ చేసి దాన్ని మనం ఎన్ఫోర్స్ చేసుకోవచ్చనమాట ఈ ఆటో సర్వీస్‌లో. సో, అది ఎలా చేయొచ్చు అనేది మనము చూద్దాం. ఇప్పుడు బేసికల్‌గా మనకు ఎలా వర్క్ అయితుందో మీకు తెలుసు కదా! ఆథ్ సర్వీస్ ఉంది. ఆథ్ సర్వీస్ ఏం చేస్తుంది మనకు జేడబ్ల్యూటీ జనరేట్ చేస్తుంది. ఈ ఏపీఐ గేట్‌వే ఏం చేస్తుంది ఆ జేడబ్ల్యూటీని వాలిడేట్ చేసి ఈ ఎక్స్ యూజర్‌ని, ఎక్స్ రోల్‌ని మనకు యాడ్ చేస్తుంది. దేనికి? హెడర్‌కి. యాడ్ చేసినప్పుడు ఈ మన ఆర్డర్ సర్వీస్ ఏదైతే ఉందో దీనికొచ్చినప్పుడు మనం ఇక్కడ మాన్యువల్‌గా వాలిడేట్ చేస్తున్నాం. ఇప్పుడు మాన్యువల్‌గా వాలిడేట్ చేసే బదులు ఆ ఫిల్టర్‌ని మనం హెడర్స్‌లా కన్వర్ట్ చేసుకొని ముందే ప్రీ ఆథరైజ్డ్‌గా ప్రీ ఆథరైజ్ అనేది అనోటేషన్స్ ఉంటాయన్నమాట మన స్ప్రింగ్‌లో. సో, దాన్ని మనము ఇంప్లిమెంట్ చేద్దాం. సో, దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది మనము స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఓకేనా? ఫస్ట్ మనకు స్ప్రింగ్‌లో ఈ సెక్యూరిటీ కాన్ఫిగ్ అనేది రాసాం. రైట్? ఈ సెక్యూరిటీ కాన్ఫిగ్‌లో మనం ఏం చేస్తున్నాం బేసికల్‌గా అంటే, మనం ప్రతి ఒక్క దానికి ఇప్పుడు ఇక్కడ మనం ఇది హెచ్2 కన్సోల్ కోసం అనేది మనం రాసాం ఇది. ఓకే? ఈ ఫిల్టర్ ఆహ్, ఈ సెక్యూరిటీ ఫిల్టర్ చైన్. ఓకే? సో, మనము ఇప్పుడు దీన్ని మనకు ఈ సీఎస్ఆర్ఎఫ్ ఏదైతే ఉందో, ఈ సీఎస్ఆర్ఎఫ్ ఏదైతే ఉందో దాన్ని డిజేబుల్ చేస్తున్నాం మనం ఇక్కడ. తర్వాత నేనేం చేశాను ఇక్కడ ఫ్రేమ్ డిజేబుల్ చేసేసాను. హెడర్స్‌లో డిజేబుల్ యాడ్ చేసి ఈ హెచ్2 కన్సోల్‌ని అథెంటికేషన్ లేకుండానే డైరెక్ట్ పర్మిట్ చెయ్యి భయ్ అని చెప్పా. రైట్? విచ్ ఈస్ గుడ్ ఇక్కడ. విచ్ ఈస్ ఫర్ నౌ ఇట్స్ గుడ్. ఓకేనా? సో, ఇప్పుడు మనము ఏం చేద్దాము అనంటే, మన అథెంటికేషన్ హెడర్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చే యూజర్ నేమ్‌ని, హెడర్స్‌ని గేట్‌వే నుంచి రీడ్ చేయాలి దాన్ని ఫస్ట్. రైట్? సో, దానికి మనం హెడర్ అథెంటికేషన్ ఫిల్టర్ అనేది ఒకటి బిల్డ్ చేద్దాం. ఓకే? మీకు అర్థమైతుందండి. క్లియర్‌గా అర్థమైతది. కొంచెం ఓపిక పట్టండి. ఓకేనా? ఫిల్టర్ ఒక క్రియేట్ చేసుకొని, ఇందులో మనం ఒక జావా క్లాస్ క్రియేట్ చేసుకుందాం. ఓకే? దీన్ని మనం ఏమన్నామంటే హెడర్ అథెంటికేషన్ ఫిల్టర్ అందాం. సో, ఇది బేసికల్‌గా దేన్ని ఎక్స్టెండ్ చేస్తది అంటే వన్స్ పర్ రిక్వెస్ట్ ఫిల్టర్‌ని ఎక్స్టెండ్ చేద్దాం. సో, ఇది ఏంటిది స్ప్రింగ్ బూట్‌లో కాంపోనెంట్ కాబట్టి కాంపోనెంట్ అని పెడదాం. ఓకే? ఫైన్. సో, ఇప్పుడు మనము ప్రొటెక్టెడ్ వాయిడ్ వాయిడ్ ఇది డిఫాల్ట్‌గా ఇది ఇంటర్ఫేస్ ఉంటుందండి. అందుకే అది ఎర్రర్ వస్తుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేసే వరకు మనకు అది ఎర్రర్ వస్తది. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా? సో, ఇందులో చూస్తే మనకు హెచ్‌టిటిపి రిక్వెస్ట్ ఉంటది, రెస్పాన్స్ ఉంటది, ఫిల్టర్ చైన్ ఉంటది. ఓకేనా? పర్ఫెక్ట్. ఇప్పుడు ఇందులో రాద్దాం మనం. ఫస్ట్ స్టెప్ 1 ఏంది అనంటే మనకు గేట్‌వే. మన గేట్‌వే అప్లికేషన్ నుంచి మనకేమొస్తున్నాయి? ఎక్స్ రోల్ వస్తుంది, ఎక్స్ యూజర్ వస్తుంది. పర్ఫెక్ట్. ఎక్స్ రోల్, ఎక్స్ యూజర్ గేట్‌వే నుండి గెట్ చేస్తాం. సో, గేట్‌వే ఈస్ నథింగ్ బట్ ద రిక్వెస్ట్. ఇది రిక్వెస్ట్‌కి యాడ్ చేస్తానన్నమాట ఇది. ఓకేనా? ఎక్స్ రోల్ వచ్చింది, ఎక్స్ యూజర్ రోల్ వచ్చింది. రైట్. పర్ఫెక్ట్. ఇప్పుడు వచ్చిన తర్వాత మనము యూజర్ నేమ్‌ని, ఎక్స్ యూజర్‌ని యూజర్ నేమ్ సెట్ చేసినాము. ఎక్స్ రోల్‌కి సెట్ చేసినాము. ఇక్కడ ఏంటి ఇదంతా మనకు అవసరం లేదు ఇప్పుడు. ఓకే? ఇక్కడ మనము ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడే మనం ఏం చేసుకోవచ్చు. ఇప్పుడు యూజర్ నేమ్ అనేవాడు నల్‌కి ఈక్వల్‌గా లేడు. అండ్ రోల్ కూడా నల్‌గా లేదు. ఇక్కడే చెక్ అయిపోతుంది మనకు. అర్థమైపోయిందా? ఇప్పుడు ఏం చేయాలంటే నల్ లేనప్పుడు ఆ రోల్‌ని మన స్ప్రింగ్ ఫార్మాట్‌లకు మార్చుకోవాలి. ఓకేనా? స్ప్రింగ్ అంటే ఏంటిది? గ్రాంటెడ్ చూపిస్తా మీకు. ఇది రాసినాక మీకు అర్థమైతది. సో, నేనేం చేస్తున్నా ఇప్పుడు గ్రాంటెడ్ అథారిటీస్ గ్రాంటెడ్ అథారిటీ స్పేస్ అథారిటీ లిస్ట్ అని పెట్టుకుందాం. అథారిటీస్ అనేది బెస్ట్ కదా! అథారిటీస్ విచ్ ఈస్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ ఏంటిది లిస్ట్ ఆఫ్
న్యూ సింపుల్ గ్రాంటెడ్ అథారిటీ అని పెట్టేసుకుందాం. సో, ఇందులో ఏంటిది రోల్ పెడుతున్నాం మనము. ఆ రోల్ ఈస్ నథింగ్ బట్ మనం ఇలా పెట్టుకుందాం. రోల్ అండర్‌స్కోర్ అంటే మనకు రోల్‌ని ఎక్స్‌టెండ్ చేస్తున్నాం మనం బేసికల్‌గా. మీకు అర్థమై ఉంటే ఏం చేస్తున్నామంటే ఈ రోల్‌ని మనం మన స్ప్రింగ్ ఫార్మాట్‌లోకి మార్చుకుంటున్నాం ఇక్కడ ఈ స్టెప్ 2లో. మీకు అర్థమైంది కదా! స్టెప్ 1 ఏంది? ఇక్కడ మీకు రాస్తే అర్థమవుతది. ఇది స్టెప్ 1 అండి. స్టెప్ 1. స్టెప్ 1 ఏం చేస్తున్నాం మనము? హెడర్స్‌ని రీడ్ చేస్తున్నాం. హెడర్స్ రీడింగ్ ఫ్రమ్ గేట్‌వే. నెక్స్ట్ ఏంటిది? స్టెప్ 2. ఇక్కడ 2. స్టెప్ 2. ఇక్కడ ఏం చేస్తున్నాం మనము? కన్వర్ట్ రోల్ టు స్ప్రింగ్ ఫార్మాట్. ఓకే. పర్ఫెక్ట్. ఇప్పుడు ఒక దగ్గరకొచ్చాం మనం. రైట్. ఇక్కడ మనకిప్పుడు అథారిటీస్ అనేది వచ్చింది. అంటే రోల్ అనేది వచ్చింది. ఈ రోల్ అనేది వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం బేసికల్‌గా అంటే మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామనమాట. దాన్నే మనము అథెంటికేషన్ ఆబ్జెక్ట్ అని అనుకుందాం. ఓకే. అథెంటికేషన్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తాం. క్రియేట్ అథెంటికేషన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని ఎలా చేద్దాము అనంటే సింపుల్‌గా న్యూ యూజర్ నేమ్ పాస్వర్డ్ అథెంటికేషన్ టోకెన్ అని చెప్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తది. దీన్ని మనం ఆబ్వియస్లీ యూజర్ నేమ్ పాస్వర్డ్‌కి అసైన్ చేస్తాం. స్పేస్ ఏయుటీహెచ్ ఆత్. పర్ఫెక్ట్. వచ్చేసిందా? రైట్. ఇప్పుడు దీనొచ్చిన తర్వాత దీన్ని మనము ఈ సెక్యూరిటీ కాంటెక్స్‌లో స్టోర్ చేయాలన్న. అంటే అక్రాస్ మన అప్లికేషన్ మొత్తం ఉండాలి కాబట్టి సెక్యూరిటీ కాంటెక్స్‌లో మనము దీన్ని స్టోర్ చేస్తాం. స్టోర్ ఇన్ సెక్యూరిటీ కాంటెక్స్ట్. ఓకే. ఎలా అంటే సెక్యూరిటీ కాంటెక్స్ట్ హోల్డర్. వేర్ ఈస్ ఇట్? ఓకే. సెక్యూరిటీ కాంటెక్స్ట్ హోల్డర్ డాట్ గెట్ కాంటెక్స్ట్ డాట్ సెట్ అథెంటికేషన్ అని చెప్పేసి ఆత్ ఓకేనా అందులో పెట్టేసాం. రైట్. ఇప్పుడు మనది ఇక్కడ సెక్యూరిటీ కాంటెక్స్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం? మన ఫిల్టర్ చైన్‌లోకి ఆ రిక్వెస్ట్, రెస్పాన్స్ పంపొచ్చు. పర్ఫెక్ట్. అయిపోయిందా? ఇదెందుకు వై దిస్ అంటే స్ప్రింగ్ సెక్యూరిటీ అనేది ఎక్స్ యూజర్‌ని, ఎక్స్ రోల్‌ని సపోర్ట్ చేయదు. అంటే బేసికల్‌గా స్ప్రింగ్ సెక్యూరిటీ అనే దానికి ఎక్స్ రోల్, ఎక్స్ యూజర్ అనేది అర్థం కాదు. సో, మనం ఇక్కడ ఏం చేస్తున్నామనంటే సింపుల్‌గా ఎక్స్ యూజర్ ప్లస్ ఎక్స్ రోల్ కంట్రోల్ జెడ్ ఇది ఉందా? దీన్ని మనము అథెంటికేషన్ ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేస్తున్నాం. చేసిన తర్వాత దాన్ని సెక్యూరిటీ కాంటెక్స్ట్‌కి ఇస్తున్నాం. మీకు అర్థమైంది కదా! ఇట్లా ఇస్తున్నాం. ఎందుకు ఇది ఇవ్వకపోతే మనకు యూజర్ అనేవాడు అనోనిమస్‌గా ఉంటాడు. వెన్ వి యూజ్ స్ప్రింగ్ సెక్యూరిటీ. ఓకే. ప్లస్ ప్రీ ఆథరైజ్ అనే అనోటేషన్ మనం స్ప్రింగ్ బూట్ అంటేనే మెయిన్‌లీ అనోటేషన్స్ కదా! ఈ ప్రీ ఆథరైజ్ అనే అనోటేషన్ ఫెయిల్ అవుతది. రైట్. మీకు అర్థమైంది కదా! సో, దిస్ ఈస్ వాట్ వి ఆర్ యాక్చువల్లీ డూయింగ్ హియర్. ఓకే. రైట్. నౌ ఇప్పుడు మనకు ఫస్ట్ ఇదంతా ఓకే. అంతా బానే ఉంది. కాకపోతే మనకు ఈ సెక్యూరిటీ కాన్ఫిగ్‌లో ఈ స్ప్రింగ్ సెక్యూరిటీ అనోటేషన్స్ కూడా ఎనేబుల్ చేయాలి కదా! అంటే ఇప్పుడు మన ఫిల్టర్ ఏదైతే క్రియేట్ చేసామో అది కూడా మనం రిజిస్టర్ చేయాలి. ప్లస్ మనము ఒక సెక్యూరిటీ పైప్‌లైన్ కూడా డిఫైన్ చేయాలి. అంటే ఎంటైర్ అప్లికేషన్స్ ఎళ్ళాలి కదా! మీకు అర్థమైతుంది కదా! వాట్ ఐ యామ్ సేయింగ్? ఫైన్. సో, ఇప్పుడు మనము ఈ ఆ పైప్‌లైన్ అయినా, ఫిల్టర్ అయినా ఇక్కడ డిఫైన్ చేయాలి కాబట్టి, ఫస్ట్ మనము ఈ సెక్యూరిటీ కాన్ఫిగ్‌లో ఎనేబుల్ మెథడ్ సెక్యూరిటీ అని చెప్పాలి. అంటే మనము ప్రీ ఆథరైజ్డ్ అవన్నీ వాడాలి కదా! సో, దానికోసం అని చెప్పేసి మనం ఎనేబుల్ మెథడ్ సెక్యూరిటీ అనేది ఇక్కడ వాడాలి. ఇది ఎందుకు అనంటే రిక్వైర్డ్ ఫర్ అవర్ ప్రీ ఆథరైజ్ కోసం ఇది కావాలి. ఓకే. రైట్. ఇప్పుడు మనకు ఈ సెక్యూరిటీ ఫిల్టర్‌లో మనం ఆల్రెడీ ఒకటి హెడర్ ఆథెంటికేషన్ ఫిల్టర్ అని చేసాం. ఆ ఫిల్టర్‌ని మనం ఇక్కడ పాస్ చేయాలి. ఓకే. హెడర్ ఆథెంటికేషన్ ఫిల్టర్‌ని ఇక్కడ
పాస్ చేస్తున్నాం. ఏమని? ఫిల్టర్. పర్ఫెక్ట్. ఇప్పుడేం చేస్తాం మనం ఆల్రెడీ మన H2 కోసం అని చెప్పేసి http .crsf ఇవి డిసేబుల్ చేసాము. డిసేబుల్ చేసిన తర్వాత హెడర్స్ ఫ్రేమ్‌వర్క్స్ ఈ ఫ్రేమ్స్ అని చెప్పేసి ఇది డిసేబుల్ చేసాము. ఇది దేనికోసము అంటే ఇది మన H2 కోసం. H2 కన్సోల్ కోసం. నాకు H2 కన్సోల్ మీకు ఆబ్జెక్ట్స్ అవన్నీ చూపెట్టడానికి కావాలి కాబట్టి H2 కన్సోల్ కోసం పెట్టుకున్నాం. ఇప్పుడు దీని తర్వాత మనము ఆ ఫిల్టర్ మనం ఏదైతే ఫిల్టర్ క్రియేట్ చేసుకున్నామో ఆ ఫిల్టర్‌ని యాడ్ చేయాలి ఇక్కడ. ఓకే. డాట్ యాడ్ ఫిల్టర్ బిఫోర్ ఫిల్టర్ కామా యూజర్ నేమ్ పాస్వర్డ్ అథెంటికేషన్ క్లాస్. ఓకేనా? సో, ఇప్పుడు ఇక్కడ ఫిల్టర్ యాడ్ చేయాలి మనం. చేసిన తర్వాత మనకు ఆబ్వియస్‌లీ మన H2 కన్సోల్‌ని పర్మిట్ చేస్తున్నాం. ఇవన్నీ పర్మిట్ చేస్తున్నాం. సో, ఎట్లా ఉందో దట్ కోడ్ విల్ వర్క్. ఎగ్జాక్ట్‌లీ. రైట్? సో, మీకు అర్థమైందనుకుంటా. ఇది ఎందుకు వాడుతున్నాము మనం బేసికల్‌గా అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ మన సెక్యూరిటీని వాటెవర్ వి హావ్ డిఫైన్డ్ ఇన్ దిస్ ఫిల్టర్ ఆ ఫిల్టర్ అనేది ఇక్కడ ఇంజెక్ట్ చేయాలి. ఎందుకు అనంటే మనకు స్ప్రింగ్ అనోటేషన్స్ అవన్నిటిని ఎనేబుల్ చేయాలి కాబట్టి ఫస్ట్ థింగ్ ఇది రాయాలి. ప్రీ ఆథరైజ్డ్ ఫర్ ఎనేబులింగ్ మెథడ్ సెక్యూరిటీ. రైట్? సెకండ్ థింగ్ ఏంటంటే మనము ఇది ఇక్కడ ఇంజెక్ట్ చేస్తే మన పైప్‌లైన్ అనేది సెట్ అయిపోతదనమాట ఇప్పుడు. ఓకేనా? రైట్. నౌ ఇప్పుడు మన ఆర్డర్ కంట్రోల్‌లోకెళ్దాం. ఆర్డర్ కంట్రోల్‌లోకెళ్దాం. ఆర్డర్ కంట్రోల్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు డిలీట్, ఈ గెట్ ఆల్ ఉంది కదా! ఈ గెట్ ఆల్‌లో ఇదంతా అవసరం లేదు ఇగ. రోల్స్ ఇవన్నీ ఇది అవసరం లేదు. మనం ఏం పాస్ చేయొచ్చు దీనికంటే ఒకటి అథెంటికేషన్ అనేది పాస్ చేయొచ్చు. అథెంటికేషన్ ప్లస్ ఆథ్. రైట్? పాస్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇదంతా ఉంది కదా! స్ట్రింగ్ యూజర్ నేమ్ ఈక్వల్ టు auth dot get dot name. One second. Auth dot get name అని వచ్చింది. ఓకేనా? ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఈ auth dot name అని చెప్పేసి అంటే కమ్స్ ఫ్రమ్ సెక్యూరిటీ. ఏది సెక్యూరిటీ కాంట్రాక్ట్స్ నుంచి మనకు ఇది వస్తదనమాట. అర్థమైందా? ఇప్పుడు మనము ఫైన్. సో, ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇక్కడ గెట్ నేమ్ అనేది డైరెక్ట్ రావాలి. రావట్లేదు అని అంటే you need to see this import. Oh, this import is coming from ciphers. ఇది రాంగ్ కదా! మనము దీన్ని ఇంపోర్ట్ క్లాస్ ఫ్రమ్ సెక్యూరిటీ నుంచి తెచ్చుకోవాలి. సో, గెట్ నేమ్ వస్తది మనకు. ఓకే. సో, ఇది మనకి ఎక్కడి నుంచి వస్తుంది బేసికల్‌గా ఈ గెట్ నేమ్ అంటే మనకి కమింగ్ ఫ్రమ్ సెక్యూరిటీ కాంటెక్స్ట్. మన కాంటెక్స్ట్ ఏదైతే ఇచ్చామో అక్కడి నుంచే మనకొస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనము బూలియన్ ఈజ్ అడ్మిన్ ఈక్వల్ టు auth dot get authorities dot stream. స్ట్రీమ్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి జావాలో. ఎంతమందికోసం అది నాకు తెలీదు. ఇప్పుడు ఏఐ అని ఇదని అదని అంటున్నారు. బట్ స్టిల్ యూ షుడ్ నో దీస్ థింగ్స్ అండి. ఇది లేకపోతే మీకు చాలా డిఫికల్ట్. ఇంటర్వ్యూలో డెఫినెట్‌గా యూ షుడ్ నో అంటే లైక్ హౌ టు యూజ్ లైక్ అవి తెలియాలి. అవి తెలియకపోతే మాత్రం ఇష్యూయే అండి. రైట్. సో, ఇఫ్ మనము ఈజ్ అడ్మిన్ అయితే దెన్ వి విల్ రిటర్న్ సర్వీస్ డాట్ గెట్ ఆల్ ఆర్డర్స్ లేకపోతే సర్వీస్ డాట్ గెట్ ఆర్డర్స్ రాసాం. రైట్? ఇప్పుడు మనము ఇక్కడ పైన పోస్ట్ మ్యాపింగ్ ఏదైతే ఉందో దీన్ని కూడా చేంజ్ చేద్దాం. ఏం చేంజ్ చేద్దాం? దీన్ని సింపుల్‌గా ఈ రోల్ యూజర్ నేమ్ అవసరం లేదు. దీని ప్లేస్‌లో మనకు అథెంటికేషన్ వస్తది. ఆత్ వస్తది. ఇక్కడ మనం ఏం చేస్తాము ఇది యూజర్ నేమ్‌లో ఆత్ డాట్ గెట్ నేమ్ పెట్టేస్తాము. సర్వీస్ డాట్ సేవ్ ఆర్డర్. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు డిలీట్ ఐడీ ఉంది. దీనికి మనం ఓన్లీ ఏం చేస్తున్నాం అడ్మిన్ ఉన్న వాళ్ళు మాత్రమే డిలీట్ చేయాలి. ఇప్పుడు నేను రైట్? సో, ప్రీ ఆథరైజ్ అని పెట్టి ఈ ప్రీ ఆథరైజ్‌లో ఏముండాలి? హ్యాస్ రోల్ అడ్మిన్ అని పెట్టాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు ఐడీ వచ్చింది. ఐడీ తర్వాత ఇది రిక్వెస్ట్ మ్యాపింగ్ ఇది రోల్ ఏది అవసరం లేదు.
ఇక్కడ రోల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కూడా అవసరం లేదు. ఇక్కడ ఆటోమేటిక్‌గా మనకు రోల్ అనేది చెక్ అయిపోతదనమాట. ఈ చేంజ్ ఏమైతది అనంటే ప్రీవియస్‌గా మనము ఎక్స్ రోలు, ఎక్స్ యూజర్ నేమ్ ఇవన్నీ తీసుకున్నాం. ఎక్స్ రోల్ అనేది మాన్యువల్ చెక్ చేస్తది. నౌ ఏం చేస్తుంది? ఈ అథెంటికేషన్ అనేది ఆటోమేటిక్ అయిపోతది. క్లీన్ అయిపోతది. ఓన్లీ ప్రీ ఆథరైజ్డ్ బిల్ట్ ఇన్ స్ప్రింగ్ ఫంక్షనాలిటీ మనం వాడుతున్నాం ఇక్కడ. అర్థమైంది కదా! రైట్. సో, స్ ఈ సెక్యూరిటీ అనేది మనం మొత్తం ఇక్కడే చేసేస్తున్నాం. ఇక్కడ మనము ఇందులోకెళ్తే ఇక్కడ ఏమైనా సెక్యూరిటీ ఏమైనా చేస్తున్నామా ఇక్కడ? నథింగ్. ఏం లేదు. సో, ఎప్పుడైనా సెక్యూరిటీ అనేది హ్యాండిల్డ్ అట్ ద కంట్రోలర్ లెవెల్ ఓన్లీ. బిజినెస్ లెవెల్ అంటే బిజినెస్ లాజిక్ మాత్రమే మన సర్వీస్‌లో ఉండాలి. ఇప్పుడు మీకు ఫైనల్‌గా ఇది ఫ్లో అంతా మీకు అర్థమైందో లేదో నాకు తెలీదు. బట్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ వన్స్ మోర్ అండి సింపుల్‌గా. క్లయింట్ ఇది బేసిక్ ఫ్లో. ఇది 100% ఇంటర్వ్యూ క్వెషన్ అండి ఇది. క్లయింట్ వెన్ సెండ్స్ టు ఎ రిక్వెస్ట్ ఇట్ విల్ గో టు జేడబ్ల్యూటీ. రైట్. జేడబ్ల్యూటీ. ఇది ఎవరు జనరేట్ చేస్తారు? మనకు ఆథ్ సర్వీస్ జనరేట్ చేస్తది. ఓకే. రైట్. సో, ఇప్పుడు జనరేట్ చేసిన తర్వాత మన గేట్‌వే సర్వీస్ ఉంది గదా! గేట్‌వే సర్వీస్ ఏం చేస్తది? గేట్‌వే ఏం చేస్తది? అదో తీసేద్దాం. ఓకే. గేట్‌వే వాలిడేట్ చేస్తదండి. దేన్ని? ఈ వాలిడేట్స్ జేడబ్ల్యూటీ. ఓకే. వాలిడేట్ చేసిన తర్వాత ఇందులో నుంచి ఎక్స్ట్రాక్ట్స్ యూజర్ నేమ్ ప్లస్ రోల్. రోల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తది. ఓకే. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత సెండ్స్ ఎవరికి పంపుతది? ద రిలవెంట్ సర్వీసెస్‌కి పంపుతది. ఏమని పంపుతది? ఎక్స్ యూజర్, ఎక్స్ రోల్. అంటే మన కేస్‌లో ఇవి 2 పంపుతున్నాం. ఓకేనా? పర్ఫెక్ట్. ఇది పంపిన తర్వాత పంపినాం. పంపిన తర్వాత ఇప్పుడు మన ఆర్డర్ సర్వీస్ ఉంది. మన ఆర్డర్ సర్వీస్. మన ఆర్డర్ సర్వీస్ ఏం చేస్తది? ఈ హెడర్ అథెంటికేషన్ ఫిల్టర్ మనం రాసాం. ఎట్లా అథెంటికేషన్ ఫిల్టర్ రాసాం. ఇది రన్ అయితదనమాట. ఇది రిసీవ్ చేసుకోగానే. ఇది రన్ అయ్యి ఇదేం చేస్తది? ఇది అవంతా సెటప్ చేసి ఒక అథెంటికేషన్ క్రియేట్ చేస్తది మనకు. క్రియేట్ అథెంటికేషన్ చేసి స్టోర్స్ ఇన్ సెక్యూరిటీ కాంటెక్స్ట్. స్ప్రింగ్ క్రియేట్ చేసే సెక్యూరిటీ కాంటెక్స్ట్‌లో మనల్ని స్టోర్ చేస్తది. పర్ఫెక్ట్. ఇప్పుడు మనము కంట్రోలర్ దగ్గరికి వెళ్తాం. మన ఆర్డర్ కంట్రోలర్ దగ్గరికి వెళ్తాం. కంట్రోలర్ దగ్గరికి వెళ్ళగానే కంట్రోలర్ ఏం చేస్తది? యూజెస్ అథెంటికేషన్ యూజ్ చేస్తాం. యూజ్ చేసిన తర్వాత ఇక్కడ మనము @ప్రీ ఆథరైజ్ ని ఎన్ఫోర్స్ చేస్తాం. ప్రతి ఒక్క దేని మీద కావాలంటే దాని మీద మనము ఇది ఎన్ఫోర్స్ చేస్తాం అనమాట. ఇది యాక్చువల్‌గా ఎగ్జాక్ట్‌గా జరిగేది. సో, మనం ఒక వీడియోలో ఏం చేసాము? టిల్ హియర్ వరకు చేసాము. తర్వాత ఏం చేసాము? ఈ ఆర్డర్ సర్వీస్‌లో డైరెక్ట్ ఈ ఎక్స్ యూజర్, ఎక్స్ రోల్ చూసి ఎలా చేయాలి అని చెప్పేసి మనము ఆర్డర్ సర్వీస్‌లో చూసినాం. కానీ ఇప్పుడు లాస్ట్‌కి మనం ఇదంతా వచ్చిన తర్వాత కూడా స్ప్రింగ్ సెక్యూరిటీని మన అప్లికేషన్‌లో ఎలా వాడుకోవాలి అనేది చేసాం. రైట్. ఇప్పుడు హెడర్స్‌లో ఎక్స్ రోల్, ఎక్స్ రాగానే ఈ స్ప్రింగ్ సెక్యూరిటీ అనేది కిక్ ఇన్ అయిపోయి మనకు అథెంటికేషన్ క్రియేట్ చేసి ఫైనల్‌గా మనకు ప్రీ ఆథరైజ్ ఇస్తది. దీనివల్ల ఏమైంది ఇప్పుడు మనకు మాన్యువల్ రూల్ చెక్స్ లేవు. క్లీన్ కోడ్ ఉంది. ప్రొడక్షన్ రెడీ సెక్యూరిటీ ఉంది. ప్రాపర్ సెపరేషన్ ఉంది. గేట్‌వే ఏం చేస్తది? సర్వీస్ ఏం చేస్తదో మనకిప్పుడు ప్రాపర్‌గా ఉంది. మీకు అర్థమైంది కదా! సో, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ ఫర్ ఇంటర్వ్యూ అండి ఇదైతే. మీకు ఎగ్జాక్ట్ తెలవాలి. అసలు ఏపీఐ గేట్‌వే ఏం చేస్తది? అథెంటికేషన్ సర్వీస్ ఏం చేస్తుంది? అసలు మన సర్వీస్‌లో కోడ్ ఎక్కడ రాయాలి? రైట్. సో, మనము ఈ కోడ్ తోటి ఎలా ఏదైనా ఎనేబుల్ చేయాలన్నా ఎలా? ఎనేబుల్ వద్దన్నా ఎలా? ఇలాంటివన్నిటిని మనము డీటెయిల్‌గా చూసుకోండి. ఓకేనా? ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చీర్స్. బాయ్.